మద్దతు తెలుగుదేశం జనసేనకి అని పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరులో జరిగిన జైహో బీసీ మీటింగ్ లో 10 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేయడంతో పి గన్నవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ నాయకులు మాట్లాడుతూ నిన్న విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ తో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ సంతోషం వ్యక్తం చేశారని, ఈ సమావేశంలో మట్టపెద్ది రాజేశ్వరరావు, దాసరి వీర వెంకట సత్యనారాయణ, కొండ జగదీశ్వరరావు, పేరు శ్రీనులు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని మరలా 34% పెంచుతారని చంద్రబాబు హామీ ఇచ్చారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకు బీసీల సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు. దాని వివరాలు ఏంటంటే, మొన్న విజయవాడలో జరిగిన జైహో బీసీ మీటింగ్ కార్యక్రమానికి వచ్చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో బీసీల కోసమని కొన్ని కార్యక్రమాలు డిక్లరేషన్ ఏర్పాటు చేశారు. ఆ విషయాలు ప్రతి నియోజకవర్గంలో బీసీ నాయకులు చర్చించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాని మీద ఈ రోజున ఇక్కడ మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. మరి వాటిలో కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్లో 34% బీసీ రిజర్వేషన్ని 24% తగ్గించి 10% తగ్గించి 24% చేశారు. మరి అది దానివల్ల బీసీలు 50 మంది కూడా 10% కోల్పోయి ఎన్నో పదవులు కోల్పోయారు. దాన్ని గవర్నమెంట్ వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని మరలా 10% పెంచి 34% బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి హామీ ఇచ్చారు. అలాగే బీసీ రక్షణ చట్టం, అది చాలా ముఖ్యమైనది. అటువంటి బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తారని మన ప్రీతం నాయకులు హామీ ఇచ్చారు. దాని మీద గన్నవరం నియోజకవర్గంలో మా బీసీలు 50 మంది కూడా దాని మీద ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ రేపు పెన్షన్ కూడా 3,000 రూపాయల నుంచి 4,000 పెంచుతారని, బీసీలకి ఇంకా 10 అంశాలు అమలు చేస్తున్నారు. దాని మీద గన్నవరంలో నియోజకవర్గం మొత్తం 50 మంది ఎంతో హర్షం చేస్తూ రేపు రాబోయే కాలంలో ఎలక్షన్ టైంలో మొత్తం బీసీలంతా ఏకతాటిగా గవర్నమెంట్ ఓటేసి గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మా బీసీల తరఫున అందరి తరఫున మేము హామీ ఇస్తూ సంతోషిస్తాం. 5వ తారీఖుని అమరావతిలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన బీసీ డిక్లరేషన్ సమావేశంలో బీసీలకి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ డిక్లరేషన్లో బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ కానివ్వండి, అలాగే బీసీ రక్షణ చట్టం కానివ్వండి, అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద బీసీలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు గుర్తింపు వచ్చింది, తెలుగుదేశం పార్టీతోటే గుర్తింపు వచ్చింది. అలాగే నందమూరి తారక రామారావు గారు 24% బీసీలకు రిజర్వేషన్ పెడితే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 34% పెంచడం జరిగింది. అది మరలా ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక దాన్ని 10% తగ్గించి 24% తగ్గించడం జరిగింది. అది మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 34%కి పెంచుతామని చెప్పడం జరిగింది. అందుచేత బీసీలంతా కూడా ఐక్యతతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని గెలిపిస్తామని చెప్పి కోరుకుంటూ బీసీలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం.